సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాత్వం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్భక్తులారా, ఈరోజు మనము ఆచరిస్తున్నటువంటి ఈ యొక్క ధనుర్మాస ఉత్సవంలో 17వ రోజు. నిన్నటి రోజు స్వామివారి యొక్క నందగోప భవనానికి చేరి అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులను ప్రసన్నం చేసుకుని మేల్కొలిపి ఆ యొక్క నందగోపుని యొక్క భవనంలోకి ప్రవేశించారు ఆండాళ్ తల్లి. మరి ఇప్పుడు ఆ లోనున్నటువంటి స్వామిని ఏ విధంగా మేల్కొల్పుతుంది, ఆ క్రమంలో మరి ఈరోజు ఎవరినైతే మేల్కొల్పుతుందో ఆ విశేషాలన్నీ కూడా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగలే శరణం. అంబరమే తన్నీరే సోరే అరం செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பர மூடருத்து ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காதெழுந்திராய் செம்பொர் கடலடி செல்வா பலதேவா உன்பையும் நீயும் உறங்கு ఏలోరెంబావాయ్. ఆండాళ్ తిరువడిగలే శరణం. అమ్మ నందగోప భవనంలోకి చేర్చింది. అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరిని మేలుకొల్పాలి అంటే స్వామి భగవంతుడు మంత్ర ఆధీనములో ఉంటాడు. మంత్రము ఆచార్యుని యొక్క ఆధీనంలో ఉంటుంది. ఇదంతా కూడా వేదాంత రహస్యం. మరి ఇలా చెప్తే అర్థం కాదని చెప్పేసి నందగోపుడు అనేటువంటి వాడు ఆచార్యుడు. యశోదమ్మ మంత్రం. అలాగా నందగోపుని యొక్క ఆధీనంలో ఉన్నటువంటి యశోదమ్మలో మంత్రం అనేటువంటి దానిలో అమ్మ యొక్క ఆధీనంలో స్వామి కృష్ణ పరమాత్మ వేంచేసి ఉంటాడు అనేటువంటి విషయాన్ని చక్కగా ఈ యొక్క పాశురంలో అమ్మ మనకందరికి కూడా వివరిస్తూ ఉంది. అదేవిధంగా నందగోపుని యొక్క విశేషమంతా కూడా ఇక్కడ చెప్తూ అంబరమే తన్నీరే సోరే అరం చెయ్యం ఎంబెరుమాన్ నందగోపాలా యజుందిరాయ్. ఓ నందగోపాలా మేలుకోవయా. నందగోపాలుడు ఎలాంటి వాడట? అంబరము అంటే వస్త్రము, తన్నీరే నీళ్లు, సోరే అన్నము, ఇలాంటి అన్ని కూడా దానము చేయడములో ప్రభువు వంటి వాడు. తనకు మించి ఇవన్నీ కూడా దానము చేసేటువంటి వాడు లేనటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. అలాంటి గొప్పనైనటువంటి మహానుభావుడైనటువంటి ఓ నందగోపాల మేలుకోవయా అని ప్రార్థన చేస్తుంది నందగోపుని. అలాగా అదేవిధంగా కుంభనార్కెల్లాం కొయుందే కులవిలక్కే. ఈ యొక్క గోకులానికంతా కూడా దీపము లాంటిదైనటువంటి ఓ యశోదమ్మ మేలుకో తల్లి అని యశోదమ్మను ప్రార్థించుతుందట. ఆ తర్వాత అంబర మూడరుత్తు ఓంగి ఉలహనంద ఉంబర కోమానే ఉరంగాదెజుందిరాయ్. ఏమంటుంది? ఓ స్వామి, మరి నీవు అవతరించావు, మేము పిలవకుండానే నీవు అవతరించావు ఈ యొక్క ప్రదేశంలో. అలాంటి వాడివి నిద్రిస్తున్నావా? నీవు నిద్రించడానికి వచ్చావా తండ్రి? కాదు కదా, మమ్మల్ని అందరినీ కూడా కాపాడడానికి నీవు అవతరించావు. కాబట్టి మేలుకో స్వామి అని ప్రార్థన చేస్తుంది. అలాంటప్పుడు మరి ఎవరిని మేల్కొల్పుతుంది? ముందుగా స్వామినే మేల్కొల్పుతుందా? కాదు కదా. స్వామి ఎవరి ఆధీనంలో ఉంటాడు? త్రేతాయుగములో లక్ష్మణస్వామి వారు శ్రీరాముని వెంట ఉండి శ్రీరాముని యొక్క
బాగోగులు చూస్తూ తనను రక్షిస్తూ వచ్చాడు. ఈ ద్వాపర యుగంలో మరి అదే బలరాముని యొక్క ఆధీనములో స్వామి ఉంటాడు, బలరాముని యొక్క రక్షణలో ఉంటాడు స్వామి. కాబట్టి ముందుగా తర్వాత బలరాముని కూడా లేపాలి అంటూ బలరామస్వామిని ఏ విధంగా కీర్తిస్తుందట? చక్కనైనటువంటి బంగారంతో చేయించబడినటువంటి కడియం, దానికి కాలికి ఆయనకి ఎప్పుడు కూడా ఒక చక్కనైనటువంటి ఆభరణం ఉంటుందట. దాన్ని స్మరిస్తూ చక్కనైనటువంటి బంగారపు తొడుగున్నటువంటి ఆ కడియం తొడుక్కున్నటువంటి ధరించినటువంటి ఓ బలదేవా, మేలుకో స్వామి, మీరు ఇక్కడ శయనించడానికి రాలేదు, అవతరించలేదు ఈ పృథివీ మీద. మమ్మల్ని అందరినీ కూడా కాపాడడానికి మీరిద్దరు కూడా మరి వెంచేసి ఉన్నారు. కాబట్టి మేలుకో అని ప్రార్థన చేస్తుందట. అలాంటప్పుడు ఆ యొక్క స్వామిని కొంబనార్ ఉంబర్ కోమానే ఉరంగాదెంద్ర శంబర్ కడలది తెలవా బలదేవా ఉంబియుం ఇరంగే లోరెంబావాయ్, మీరు ఇక్కడ శయనించడానికి రాలేదు స్వామి, మమ్మల్ని కాపాడడానికి వచ్చారు. కాబట్టి మీరు మేల్కొనండి అని బలదేవుని కూడా బలరాముని కూడా ప్రార్థన చేస్తుందమ్మ. అలాంటప్పుడు మరి ఆ బలరాముడు మేల్కొని చెప్తూ ఉన్నాడు, అరే మీరు తెల్లవారుగా వచ్చారరా, కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ లేరరా అని ఒక రహస్యం చెప్పాడు. మరి ఎక్కడున్నాడు? ఆ నీలాభవనంలో ఉన్నాడు. కాబట్టి మీరందరూ కూడా అక్కడికి చేరుకుని అక్కడ ప్రార్థన చేయండి, స్వామి మేలుకుంటాడు అంటూ ఈరోజు చక్కనైనటువంటి రహస్యాన్ని చెప్పాడట బలరాముడు. అలా ఆ యొక్క మళ్ళీ రేపు ఏ విధంగా అమ్మ యొక్క భవనానికి వెళ్ళి అమ్మను మేలుకొల్పుతారో ఆ విశేషాలన్నీ కూడా చూస్తూ తెలుసుకుంటూ ఈ యొక్క వ్రతాన్ని మనమందరం కూడా ఆచరిస్తూ ఆ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ తిరువడిగలే శరణం.